మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజున మనము థర్డ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. దానికి ముందు సెకండ్ ఎక్సర్సైజ్లోని 2 ఆన్సర్లు తెలుసుకుందాం. అవేంటి? ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటి? యాడ్ ఏ లెటర్ బిఫోర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఒక పదమునకు ముందు ఒక అక్షరం చేర్చి కొత్త పదాన్ని కనుగొంటాం. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 15th అండ్ 16th. అవేంటి చూద్దాం. రంబుల్ అంటే వెర్బ్ ఫాము, మేక్ ఏ కంటైనర్ డీప్ రెసోనెంట్ సౌండ్ అనమాట. అంటే ఏంటి? దడదడమని శబ్దం చేయు అని అర్థం అనమాట. ఇక్కడ ఈ వాడికి ముందు ఒక లెటర్ జస్ట్ ద్వారా కొత్త పదాన్ని అనుకుంటాము, దాని వెర్బ్ ఫామ్ అవుతుంది. దాని యొక్క అర్థము ఏ మిక్చర్ ఆఫ్ ఫ్లేవర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ అనమాట. అంటే ఏంటి? రకరకాల పండ్ల యొక్క మొక్కల మిక్చర్ అన్నమాట అని అర్థం వచ్చే ఒక పదాన్ని మనం ఇక్కడ రాయాలి. ఏ లెటర్ చేస్తే ఈ అర్థం వస్తుంది అది. ఇక్కడ రంబుల్, రంబుల్ మీన్ దడదడ శబ్దం చేయు కంటిన్యూస్గా అది. ఇక్కడ సి చేస్తే CRUMBLE క్రంబుల్. క్రంబుల్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. ఇది రకరకాల పండ్ల ముక్కల మిక్చర్ అని చెప్పుకుంటారు అనమాట. ఇక్కడ సి జస్ట్ ద్వారా అది ఫామ్ అయింది. దాని అర్థము ఈ మిక్చర్ ఆఫ్ ఫ్లేవర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ మోషన్ అంటే కదలిక, మూమెంట్. ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఏ మూవింగ్ ఆర్ బీయింగ్ మూవ్డ్ అంటే స్థానచలనము, కదలిక అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ ఒక లెటర్ చేసిన ద్వారా కొత్త పదం ఏర్పడుతుంది. దాని అర్థము నౌన్ ఫామ్ అవుతుంది. అది నౌన్ ఫాము. దాని అర్థము ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ డిరైవింగ్ ఫ్రమ్ వన్స్ సర్కమ్స్టాన్స్, మూడ్ ఆర్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అన్నమాట. అంటే ఇతరులతో మనకు ఉండే సంబంధాన్ని బట్టి, ఆ ఫీలింగ్స్ని బట్టి మనకు వచ్చి కలిగే ఆవేశము లేదా దుఃఖము అని చెప్పుకోవచ్చు అనమాట. అని అర్థం వచ్చే ఒక పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ ఇది మోషన్కి ముందు ఒక లెటర్ చేసిన ద్వారా అది జనరల్గా మనం గెస్ ఇది ఈ అర్థాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ లెటర్ అరేంజ్ చేసి కొత్త పదాన్ని కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ మోషన్ అంటే ఫీలింగ్ అంటే ఏంటి? ఎమోషన్స్ అని చెప్పుకుంటాం అనమాట. ఎమోషన్ అంటే ఈ జస్ట్ ద్వారా ఇక్కడ కొత్త పదం ఏర్పడింది. దాని అర్థము స్ట్రాంగ్ ఫీలింగ్, ఎమోషన్స్, ఆవేశం అని చెప్పుకుంటాం అనమాట. ఈ విధంగా ఈ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా విద్యార్థికి ఆలోచన శక్తి పెరుగుతుంది. అదేవిధంగా కొత్త పదాలను నేర్చుకోగలడు. అదేవిధంగా వొకాబులరీ డెవలప్ అవుతుంది అనమాట. యాక్యురేట్గా స్పెల్లింగ్స్ని కూడా రాయగలడు అనమాట. థ్యాంక్ యూ. గతంలో ఇప్పుడు ఈ వీడియోలో ముందు సెకండ్ ఎక్సర్సైజ్ యొక్క 2 ఆన్సర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ దట్ ఈజ్ సఫిక్స్. సఫిక్స్ అంటే యాడ్ ఏ లెటర్ ఆఫ్టర్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. ఒక పదమునకు తర్వాత ఒక లెటర్ చేసడం ద్వారా కొత్త పదాన్ని కనుగొంటాం అన్నమాట. ఇక్కడ ద ఆర్ట్ ఆఫ్ అనగ్రామ్లోని 2 ఎగ్జాంపుల్స్ 15th పేజ్ నెంబర్ 64లోని పేజ్ నెంబర్ 24లో 2 ఉదాహరణలు చెప్పుకునే ముందు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. జనరల్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. ఇక్కడ గ్రో అంటే ఏంటి? ఇంక్రీజ్, గెట్ బిగ్గర్, పెరుగు, పెద్దదగు అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ ఒక లెటర్ చేస్తున్న ద్వారా కొత్త పదాన్ని అనుకుంటాము. అది వెర్బ్ ఫామ్ అయ్యింది. దాని యొక్క అర్థము స్నేర్ అతర బార్క్, యాప్ అంటే ఏంటి? అంటే స్నేర్ గుర్రమని శబ్దం చేయు అని అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక లెటర్ చేయడం ద్వారా అదేంటో చూద్దాం. గ్రో, స్నేల్ అంటే గ్రోల్, GROWL గ్రోల్. ఇక్కడ ఎల్ చేసడం ద్వారా స్నేల్ అంటే బార్క్ అంటే గుర్రుమని శబ్దం చేయు అని అర్థం వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ థర్డ్ ఎక్సర్సైజ్లో ఆఫ్టర్ ఏ వర్డ్ అంటే దీన్ని సఫిక్స్గా మనం చెప్పుకుంటాము. ఆఫ్టర్ ఏ వర్డ్ అరేంజ్ ఏ లెటర్, యాడ్ ఏ లెటర్ అనమాట, అంటే ఫార్మ్ ఏ న్యూ వర్డ్ అనమాట. ఇది ఆర్ట్ ఆఫ్ అనగ్రామ్లో ఉన్న 2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ సంబంధించి ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ద ఆర్ట్ ఆఫ్ అనగ్రామ్లోని పేజ్ నెంబర్ 24లో
2 ఎగ్జాంపుల్స్, అవి 15th అండ్ 16th. వీటి గురించి చెప్పుకుందాం. ఇవి కాన్సుల్ అంటే నాన్ ఫామ్ అనమాట. ఈ గవర్నమెంట్ అఫీషియల్ హూ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ కంట్రీ. ఒక దేశ ప్రతినిధి అనమాట, లేదా రాయబారి అని అర్థం అనమాట కౌన్సిల్ అంటే. ఇక్కడ ఒక లెటర్ చేసిన ద్వారా ఆఫ్టర్ ఏ వర్డ్ ఒక యాడ్ ఏ లెటర్ అనమాట చేసిన ద్వారా అది వర్ఫమ్ అయినది. దాని యొక్క అర్థము సీక్ ద అడ్వైజ్ ఆఫ్, ఆస్క్ ఫర్ ద ఒపీనియన్ ఆఫ్ అంటే ఏంటి, సంప్రదించు, సలహా అడుగు అని అర్థం వచ్చే ఒక పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఇక్కడ ఒక లెటర్ చేస్తూ ఉంటారు. ఇది 15th ఎగ్జాంపుల్. 16th వన్, క్రాప్స్ అంటే ఈ బాడీ ఆఫ్ ట్రూప్స్ అంటే పటాలము, సైనిక దళము అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఈ క్రాప్స్కి ఇక్కడ ఒక లెటర్ చేసిన ద్వారా కొత్త పదాన్ని కనుక్కుంటాము. అది నౌన్ ఫామ్ అయినది. దానికి అర్థము డెడ్ బాడీ ఆర్ కార్కస్ అంటే శవము లేదా పీనుగా అని అర్థం వస్తుంది అన్నమాట. అని ఈ 2 ఎక్సర్సైజెస్ పేజ్ నెంబర్ 24లో మీరు అంటే 15th అండ్ 16th ఎగ్జామ్స్లో మీరు ఆన్సర్లు రాయగలరు. ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా విద్యార్థికి వొకాబులరీ డెవలప్ అవుతుంది, స్పెల్లింగ్స్ను యాక్యురేట్గా రాయగలరు, అదేవిధంగా ఆలోచన శక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ.